బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. పెదగంట్వాడలోని బాలచెరువు సమీపంలో యువకుడు మేఘనా అనే యువతిపై దాడి చేశాడు. ఇక జమ్మూ కాశ్మీర్ కు చెందిన నీరజ్ శర్మ కొంతకాలంగా మేఘనా అనే యువతిని ప్రేమిస్తున్నా అని వేధించాడు. యువతికి అశ్లీల చిత్రాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు ఉన్మాది. బాధితురాలి తలకు గాయమైంది. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. యువతి అరవడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. పేదగంట్వాడలోని బాలచెరువు సమీపంలో యువకుడు మేఘనా అనే యువతిపై దాడి చేశాడు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన నీరజ్ శర్మ కొంతకాలంగా మేఘనా అనే యువతిని ప్రేమిస్తున్నా అని వేధించాడు. యువతికి అశ్లీల చిత్రాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు ఉన్మాది. బాధితురాలి తలకు గాయమైంది. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. యువతి అరవడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, విశాఖలో మరో ప్రేమోన్మాది తెగబడ్డాడు. తనను ప్రేమించలేదని ఒక యువతి పైన రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువతి కేకలు వేయటంతో అతను పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది. గాజువాక పరిధిలోని పెద్దగంచాడ బాల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నీరజ్ శర్మ జమ్మూ కాశ్మీర్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను ఇక్కడే ఉండి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. గత కొన్ని నెలలుగా కూడా ఈ యువతిని ప్రేమించాలని వెంటపడుతూ ఉన్నాడు. ఈ కోవలోనే యువతికి సంబంధించిన బంధువులు సదరు యువకుడమైన పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా అతని ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ కోవలోనే యువతికి సంబంధించిన ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే యువతి వాట్సాప్ గ్రూప్ లో పంపించడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి అతని ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ కోవలోనే అతను యువతితో మాట్లాడించేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడకపోవడంతో ఈ రోజు దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి యువతి పైన రాడ్డుతో దాడికి తెగబడటంతో యువతి భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు రావడంతో యువకుడు పరారయ్యాడు. ప్రస్తుతం పెద్దగంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు టీంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యువతి అయితే గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.